శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు పారాయణం 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కరు తను మొక్కుకున్నట్లు చెల్లించెనో బాబా దానిని ఎట్లు ఆమోదించేనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమతో నిచ్చిన దానిని ఆమోదించదననియు గర్వముతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలము బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకొనివారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయాద్ర హృదయాలు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానం కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేను కూడా బాబాతో సమానం కాదు. ఏలైనా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యము అయిన ఆత్మ సాక్షాత్కారంను ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకలైశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడు ఉండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. కానీ వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి వాని చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానంను ప్రసాదించమని బాబాను వేడుకొనదనని తన స్నేహితులతో చెప్పాను. తనకు వేరేమీ వలదనియు బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతోషం కలుగుననియు చెప్పాను. ఆ స్నేహితుడు ఇట్లనెను. బ్రహ్మజ్ఞానంను సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు? నీవు ఒక పైసా అయినా దానం చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానములకే వెదకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చాను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనను. బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపిదరని విని నేను ఇంత దూరమును ఉంచి వచ్చితిని. ప్రయాణం చే నేను మిక్కిలి బడదితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పాను. నా ప్రియమైన స్నేహితుడా, ఆతురత పడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే కానీ అరువు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించేవారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారిని అన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడాను. వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించాను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేశాను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడే వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదనియు చెప్పాను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అన్నాను. ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయినది. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందరు. ఆ పెద్ద మనిషి వద్ద నోటులు కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబాయ్ ఆ పైకమును
తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలన్నట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైన ఎవడైనాను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండినే కానీ ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమును ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటేవా? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మంగా ఆ విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించను. అవి ఏవన్నా పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారికి అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదన వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయములకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వారిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరుచుతుంది. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారములకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టగా దానిని పొందుటకే ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితంలోకి అర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత అంటే లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యములు చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడు ఎప్పుడునూ బయట ఉన్న వారిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ ఏకధ్యానంతో చూడవలను. పాప విమోచన పొందుట. మనుష్యుడు మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనసు చలించకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేం. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయొచ్చు, లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిని కానీ ఆత్మసాక్షాత్కారము లభించదు. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వారిని కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీరిలో ఒకదానికి అతడు ఎంచుకునగలను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనములను దుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమునందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమునందుండునో, ఎవరు తమ బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గమతో లాగి పట్టుకొనగలడు వాడు తన గమ్యస్థానంలో చేరగలడు, విష్ణుపదమును చేరగలడు. మనస్సును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారంలో పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయను. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టినదే ఆత్మసాక్షాత్కారములకు అవకాశం లేదు. దేహమే నేననుకున్నట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయం అందరి అభిమానం ఉండుటచే బంధములకు కారణము.
నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవగలను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఎవరైనాను తమ స్వశక్తిచ్చే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టుపైకి తీసుకొని పోగలరు. భగవంతుని కటాక్షము. ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపజేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును తెలియచేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 10 రూపాయల నోట్ల రూపంలో ఉన్నది. దయచేసి దానిని బయటకు తీయము అనను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసాను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూసి వాని మనస్సు కరిగాను. బాబా పాదములపై పడి వారిని ఆశీర్వాదములకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టుపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టున్నంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండము వంటివి. అది అసూయ అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడు వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతంగా ఒకటికొకటి బద్ధవైరము గలవి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించుటకు కానీ దాని ధ్యానమునకు కానీ తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోబికి భ్రాంతి కానీ, సంతుష్టి కానీ, దృఢ నిశ్చయం కానీ ఉండవు. మనస్సునందు ఏమాత్రము పేరాస ఉన్నను సాధనలన్నీ నిష్ప్రయోజనములు. ఎవరు ఫలాపేక్ష రాయితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడివడో, ఎవరికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరే అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారం పొందుటకిది వానికి సహాయపడను. ఎవరు అహంకారపూరితిలో, ఎవరు ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము, డాంబికము కొరకు చేసినట్లాగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకోవలను. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికి ఏది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకోను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించగలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా వినచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు.
కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొని బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయారు. బాబావారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవుల్లోని గుహల్లోనూ ఆశ్రమములలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును కానీ మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారి ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఎందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానం కానీ బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలనో బోధించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు. అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యుడు. కనుక హేమాడ్ పంతు ఇట్లు చెప్పెను: ఏ దేశం నందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియో ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16-17 అధ్యాయంలో సంపూర్ణంలో.